అండి, ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 ఆనియన్ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దొండకాయలను కూడా ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. టైం కూడా ఎక్కువ తీసుకోదండి, తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక సాంబార్ స్పూన్తో 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు ఆనియన్స్ దోరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా ఆనియన్స్ దూరగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. వేసుకొని నిదానంగా కింది నుంచి పై వరకు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి. కారం 1 టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం నిదానంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది వేపుడు కాబట్టి దగ్గరుండి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత దొండకాయ అనేది మొత్తం ఉడికిపోతుంది. ఒకటి పట్టుకొని చూస్తే కట్ అయిపోతుంది. ఈ విధంగా దొండకాయ ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చివరగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేసుకునే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది సాంబార్ చేసినప్పుడు కానీ రసం చేసినప్పుడు కానీ అన్నంలోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.